హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము సంతకు వెళ్ళాము. అంటే సంత అంటే ఏమీ లేదండి, ప్రతి టౌన్స్లోనూ సిటీస్లోనూ కూడా ఎర్లీ మార్నింగ్ వెజిటబుల్ మార్కెట్స్ అనేవి ఉంటాయి. అక్కడ హోల్సేల్గా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ అక్కడికి వస్తాయి. వేరు ప్రాంతాల నుంచి ఒక చోటకే వస్తాయి అన్నమాట. మనం మార్కెట్కి వెళ్తే కొన్నిసార్లు అన్నీ మనకు దొరకపోవచ్చు, కానీ ఇక్కడికి వెళ్తే మాత్రమే దొరుకుతాయి. వేసవకాలం కదా, మజ్జిగలో మిరపకాయల కోసం మిరపకాయలు, పచ్చిమిర్చి, అల్లం పచ్చడి కోసం అల్లం, అలాగే నిమ్మకాయ పచ్చడి కోసం నిమ్మకాయలు తీసుకొచ్చామండి. వీటిని సంతలోనికి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ అనేది చాలా నాకు యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట అండి. ఇవి నిమ్మకాయ పచ్చడి పట్టుకోవడానికి కరెక్ట్ పదంలో ఉన్నటువంటి నిమ్మకాయలు అండి ఇవి. అలాగే ఇది అల్లం, గట్టి అల్లం చూడండి. ఈ గట్టి అల్లంతో మనం పచ్చడి పెట్టినప్పుడు ఇది పాడవదు, బాగుంటుంది పచ్చడి. ఆల్ ఓవర్ ద ఇయర్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇవి మజ్జిగలో వేసుకోవడానికి మిరపకాయలు, వీటిని చల్ల మిరపకాయలు. వీటిని కూడా కొంచెంసేపు ఇలాగ బ్యాగులను తీసి ఆరబెట్టుకొని ఆ తర్వాత మజ్జిగ వేసుకోవడానికి ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అందుకని ఇవి చల్ల మిరపకాయలు తీసుకొచ్చాను. అలాగే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ మనకి అర కేజీ, పావు కేజీలు ఎవరండి వాళ్ళు 2 కేజీల వరకు ఇస్తూ ఉంటారు. 2 కేజీలు తక్కువ ఎవరు. కాబట్టి మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళమే కొనుక్కోలేకపోతే 3-4 ఫ్యామిలీస్ వాళ్ళం కలిపి తెచ్చుకొని వాటిని షేర్ చేసుకున్నా కూడా మనకి కొంచెం అది ప్రాఫిటబుల్గా ఉంటుంది. అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మేమైతే ఈసారి మాకే కావాలి కదా అని ఒక 3 కేజీల వరకు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 కేజీల అల్లం, అలాగే ఒక నిమ్మకాయలు తెచ్చుకున్నాం. వీటితో పాటుగా పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఈ పీతలను కూడా కొన్నామండి. చుక్క పీతలు ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి సీజన్ అయినప్పటికీ కూడా అన్నిసార్లు రావు, కొన్నిసార్లే వస్తాయి. వీటిని వండుకోవాలని, పీతల పులుసు పెట్టుకోవాలని చెప్పి తెచ్చుకున్నామండి. సంతకి వెళ్తే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మరి మీకు దగ్గరలో కూడా ఏమైనా సంతలు ఉంటే, వెజిటబుల్ మార్కెట్స్ ఉన్నా, ఫిష్ మార్కెట్స్ ఉన్నా విజిట్ చేయండి. అక్కడ ఎలా ఉందో పరిస్థితి, ఎలా వాళ్ళు అమ్ముతున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. చుక్కపీతలు చూసారా, భలే ఉన్నాయి. ఏ దేవుడి సృష్టి. ఈ తిప్ప మీద చుక్కలు ఎలా ఉన్నాయో. ఇవి నిమ్మకాయలు, నిమ్మ పచ్చడి కోసం. ఇది అల్లం పచ్చడి కోసం. ఓకేనా అండి. మీకు ఇలాంటి మార్కెట్స్ అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా పొద్దుటే వెళ్ళటం వల్ల అదొక ఎక్సైట్మెంట్, బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టైము ఈ విధంగా మార్కెట్కి వెళ్ళడానికి మీ అందరూ కూడా ఆనందించారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.